Shalom, everybody, and welcome back to the Telugu session of the Yeshiva. ప్రతి ఒక్కరికి కూడా సమాధానం కలుగును గాక. మరలా ఈ యొక్క యెషివా ఈ యొక్క ప్రోగ్రామ్ I hope you all have been joining us and you've been studying a lot of the Torah and of the Bible and of the scriptures in all these weeks that we've been sending out these videos to you. మనము ఈ యొక్క తోరా భాగంలో నుండి అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం. బైబిల్ నుండి చాలా విషయాలు నేర్చుకుంటున్నాం. ఈ యొక్క వీడియోస్ అన్ని కూడా నేను మీకు పంపించడం జరుగుతుంది. And if you all have been diligent to watch the videos, we've been doing a series on discipleship. మీరు ఆ యొక్క వీడియోస్ అన్నిటిని కూడా మీరు చూస్తూ ఉన్నట్లయితే మేము ఒక సిరీస్ గా దీన్ని మేము చేయడం జరుగుతుంది ఈ యొక్క శిష్యత్వం మీద. Because discipleship is everything what our life is supposed to be in the kingdom of God. ఈ యొక్క శిష్యత్వం అనేది మనం దేవుని రాజ్యంలో ఏ విధంగా ఉండాలి అనే దాంట్లో చాలా ప్రాముఖ్యమైన విషయం. Today I want to open with you all to the book of Tehillim or book of Psalms, and we're going to study Psalms 1, chapter 1. ఈ రోజు మనందరం కూడా కీర్తనల గ్రంథంలో అధ్యయనం చేద్దాం. ప్రతి ఒక్కరం కూడా కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం. And it's very beautiful to know and to understand that Psalm 1 and the book of Psalms starts with discipleship. ఈ యొక్క కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము శిష్యత్వం గురించి అది ప్రస్తావించడం జరిగింది. ప్రారంభం నుండి కూడా శిష్యత్వం గురించి అందరూ ఉంటుంది. అది చాలా అద్భుతంగా రాయబడింది. So grab your Bibles and please open with me to the book of Psalms and we'll open to chapter 1. మీరందరూ కూడా మీ యొక్క బైబిల్‌ని మీ యొక్క దగ్గరికి తీసుకొని కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం దగ్గర నుండి మనం చదువుకుందాం. Now this psalm is written by David HaMelech, King David, and he describes the contrast between the righteous person and the sinful. ఈ యొక్క కీర్తన భాగము రాజైనటువంటి దావీదు గారు రచించడం జరిగింది. ఈ యొక్క కీర్తన భాగం అంతా కూడా నీతిమంతునికి అనీతిమంతునికి మధ్య వివిధమైన విషయాలు ఇక్కడ చర్చించడం జరుగుతుంది. For the righteous is devoted to the study of scriptures and of prayer and living a righteous and just life, whereas the wicked go on magnifying the office of iniquity and sin. ఈ యొక్క నీతిమంతుడు దేవుని యొక్క మార్గములను అనుసరిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ అతడు నడుస్తున్నట్టుగా, అలాగే దుష్టుడు ఆ యొక్క దుష్టత్వపు మార్గంలో అతడు నడుస్తూ అతడు చెడిపోతున్నట్టుగా ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. Mind you, on the day of judgment, both will be judged, one to life and one to eternal damnation. ఈ యొక్క తీర్పు దినమున ఇద్దరు కూడా వారికి న్యాయ విమర్శ చేయబడుతుంది. ఒకరికి నీతిగా ఉన్న వారికి జీవము, అనీతిగా అలాగే దుష్టత్వంతో ఉన్న వారికి నిత్య నరకాగ్ని. Now chapter 1 verse 1 starts with these words. It says Ashrei ha-ish, which means glad, happy, joyful is a man ఈ యొక్క మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనకి ఇక్కడ కనిపించే విషయం ఏంటంటే, ఒక మనిషి చాలా ఆనందభరితముగా ఆనందపూర్వకంగా ఉంటాడు. ఎప్పుడు అంటే and then it says Asher lo halach, that he did not go by the way and the counsel of the Rashaim of the wicked. అతడు ఆ యొక్క దుష్టుని యొక్క ఆలోచనలు, దుష్టుని యొక్క మార్గములు చొప్పున అతడు నడుచుకోకుండా ఉన్నప్పుడు మనిషి చాలా ఆనందంగా ఉంటాడు. Now this word halak is a very important word in the scriptures, because the word halak simply means a path, a precise way, path that one needs to live daily in his life in the kingdom of God. హలాక్ అనబడిన ఆ యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది. ఆ మాట ఏమి సూచిస్తుందంటే ఒక మార్గాన్ని సూచిస్తుంది. ఒక మానవుడు తన యొక్క జీవితంలో, తన యొక్క జీవన ప్రయాణంలో ఏ మార్గంలో అతడు నడవవలసి ఉన్నదో ఆ మార్గాన్ని తెలియజేసేదే హలాక్ అంటే. In simple English, it simply means your walk with God or the way that you're walking with God.
ఇంగ్లీష్ భాషలో అయితే దేవునితో నడిచే మార్గమని, దేవునితో నడిచే విధానమని చాలా దాన్ని సులభమైన భాషలో చెప్పడానికి ఆ విధంగా చెప్తూ ఉంటారు. And now he's saying, he's starting with saying, gladful and happy is a man who has not walked in the counsel of the wicked, rather, he has walked in the ways of the Lord, in the ways of the kingdom of God. ఇక్కడ ఏం చెప్పడం జరిగిందంటే, దుష్టుని యొక్క ఆలోచన చొప్పున, వాడి యొక్క మార్గాలు చొప్పున నడవకుండా ఎవడైతే ఉంటాడో, అతడి యొక్క జీవితం అంతా కూడా ఆనందమయముతో, అతని జీవితం అంతా కూడా సంతోషభరితంగా ఉంటుందనేది ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. And then it says, neither did he bedercha chataim lo amad, and neither has he chosen the path or the darcha, the way of sinners. And in దుష్టుల that path he didn't stand. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమునందు కూడా నిలవకుండా, అపహాస్యకులు అనబడిన వారు కూర్చున్న చోట కూర్చుండుక, ఈ విధముగా వారందరిని కూడా విసర్జిస్తూ ఒక సత్యవర్తనమైన మార్గములో నడిచేవాడికి ఆనందం కలుగుతుంది. This is very important. So he has not walked in the ways of this world, but he's walked in the ways of God, in the kingdom of God. He has not taken the path of sinners, and he's not stood with them in their sinfulness. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అంటే, అతడు లోకం నడిచే తీరులో నడవకుండా దేవుని యొక్క రాజ్యపు సంబంధమైన మార్గంలో అతడు నడుస్తున్నాడు. అతడు దుష్టుని యొక్క ఆలోచనలు, దుష్టుని యొక్క ఉద్దేశపూర్వకంగా అతడు నడుచుకోకుండా, దేవుని యొక్క రాజ్యపు ఆ చిత్తానుసారంగా అతడు నడుచుకుంటున్నాడు. And then it says, neither did he gather or assemble among those who scorn, or did he sit with those people who are scornful and who practice hatred and mindless and baseless hatred. అతడు పాపులు నడిచే మార్గంలో నడవట్లేదు. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండట్లేదు. వారి యొక్క ఆ ఉద్దేశాలలో, వారి యొక్క గుంపులో అతడు చేరట్లేదు. వారి యొక్క ద్విభాషల్లో వాటిల్లో వీటిల్లో కూడా అతడు వారితో కలవటం లేదు. Now, when last did you hear these words? Walk, sit, talk. When last did we hear these words in the scripture? Does anyone know? మనము ఈ యొక్క నడవటము, నుంచోవడము, కూర్చోవడము ఇవన్నీ విషయాలు కూడా మనం ఎప్పుడు నేర్చుకున్నాం? ఈ విషయాల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నాం? మీకు ఎవరికైనా గుర్తుందా? It's in Deuteronomy chapter 6 verse 26. When you're saying the Shema, Yes. what do we say? When we go out, when we are in rest, Shema Israel, Adonai Eloheinu, Adonai Echad, V'ahavta et Adonai Elohecha v'echal me'odecha, v'echal, when we walk on the way, when I sleep, when I rise, when I teach it to my children, every activity of my life has got to do with walking in the ways, the rekha, on the halak of God. మనము ఈ నుంచోవడము, కూర్చోవడం ఈ విషయాలన్నీ మనం ఎప్పుడు నేర్చుకున్నామంటే, ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో చేయబడిన ఆ ప్రార్థన, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదువు, వెలుపలకు వచ్చినప్పుడు దీవించబడదువు. ఆ యొక్క వాక్య భాగంలో మనం చూసినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు, ఈ విషయాలన్నిటి గురించి కూడా మనం చర్చించుకున్నాం. So David basically in the psalm is saying that a disciple of the Lord should be in rejoicing because he is walking in the ways of God. దావీదు ఈ యొక్క కీర్తన భాగంలో ఆయన ఏం ప్రస్తావించడానికి ఆయన కారణం ఏంటి అంటే, ఆ యొక్క మనిషి ఎందుకు ఆనందంగా ఉన్నాడంటే, అతడు దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి ఆనందంగా ఉన్నాడు. That is why I said the psalm has got to do with discipleship. అందుకనే నేను ఈ యొక్క కీర్తన భాగము శిష్యత్వంతో ముడిపడి ఉందని నేను చెప్పడం జరిగింది. Very important. And this is how the book of Psalms starts. Is this foundation, is a stepping stone for the rest of the book of Psalms. ఈ విధముగా ఈ యొక్క కీర్తన భాగం అనేది ఆరంభించడం జరిగింది. ఈ యొక్క పునాది మీద, ఈ యొక్క ఆరంభం మీద అనుసరించుకుంటూ మిగిలిన కీర్తన భాగాలన్నీ కూడా అవి అనుసంధానించబడి ముడిపడి ఉన్నాయి. Now the counsel of the wicked. What do you mean by counsel of the wicked? That means if you're really
tuned into the Spirit of God, if you're listening to the voice of the Lord, you will restrain your company from worldly matters and worldly people. ఈ యొక్క పాపుల మార్గమునందు నిలువక అంటే అర్థం ఏంటి? మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత మనము సంధించబడతామో, దేవుని ఆత్మ చేత నింపబడి ఉంటామో, మనం ఈ యొక్క లోక సంబంధమైన విషయాలన్నిటిని కూడా మనం విడిచిపెట్టి, కేవలము దేవుడు మనకి ఇచ్చే ఆ యొక్క ఉద్దేశాలలో ఆయన చిత్తానుసారంగానే మనం నడవటం జరుగుతుంది. You will not sit with people and take up positions of counsel in all the wicked activity that goes on in this world, corruption, people who are mistreating each other, indulging in wars, hatred, crime, all this. That is the counsel of the wicked. మనం ఎప్పుడైతే దేవుని యొక్క హృదయాన్ని ఎరిగి మనం నడుచుకుంటూ వెళ్తామో, దుష్టుల యొక్క ఆలోచనలు గాని, వారి యొక్క ఉద్దేశాలు గాని, వారి యొక్క ప్రణాళికలు గాని, వాటి వేటి చొప్పున కూడా వాళ్ళ యొక్క అవినీతి గాని, వీటి వేటి చొప్పున కూడా మనం నడవకుండా దేవుని మార్గాన్ని అనుసరించే నడుస్తాం. Rather, when he sleeps, he praises God. When he wakes up, he says, Modayani, he says, I thank you, Lord. When he walks in the way, he's only reflecting on the Torah of God, scriptures of God. When he's with his children, investing in his children, he's teaching them the ways of God. అతడు పడుకున్నా కూడా దేవుని స్తుతిస్తాడు, మెలకువగా ఉన్న దేవుని స్తుతిస్తాడు, లేవడంతో దేవుని స్తుతిస్తాడు, నడుచుకుంటూ వెళ్ళిన దేవుని స్తుతిస్తాడు. అలాగే తన పిల్లలకి బోధించేటప్పుడు కూడా దేవుని గురించి చెప్తూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉంటాడు. And he does not assembly with those who scorn. That means those who look at life and say, oh, I am so beautiful, and look at that person, he is so bad. Oh, and where is God? And look at this world, and there is no God. And those people who scorn life, he does not partake of them. ఆ యొక్క దుష్టత్వంలో ఉన్న వ్యక్తులతో అతడు సహవాసాన్ని, పాలుని అతడు పొందడు. ఈ దుష్టత్వంలో ఉన్న వాళ్ళందరూ, అబ్బా! ఈ లోకం ఎంత బావుంది, నా పరిస్థితి ఎంత బావుంది, నాకన్నీ ఎలా ఉన్నాయి. ఈ లోకాన్ని చూసుకుంటూ, వాళ్ళ యొక్క జీవితాన్ని చూసుకుంటూ మురిసిపోతూ, పిచ్చిగా బ్రతికే ఆ యొక్క దుష్టులతో అతడు సహవాసాన్ని, పాలుని పొందడు. No, so Tehillim, Psalms is praise. You got to praise God. So how are we supposed to praise God? This psalm is telling us you're supposed to praise God with your mind, with your full heart, with your words, with your actions, with your deeds, and everything that you do 24 hours of the day. That is all involved in praising God. ఈ యొక్క తెహీలీం అనబడిన ఈ యొక్క కీర్తన అంటే మనకేం అర్థమవుతుందంటే, దేవుణ్ణి స్తుతించటం. దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి? మన హృదయముతో, మన ఆత్మతో, మన శక్తితో, మన యొక్క జీవితంతో దేవుని స్తుతించాలి. మనం ఏ పని చేసినప్పటికీ కూడా దేవుని స్తుతించాలి అనే విధానాన్ని, అనే ఉద్దేశాన్ని ఈ యొక్క కీర్తన భాగాలు మనకు తెలియజేస్తాయి. Then verse 2 says, Ki im betorat Adonai chafatzu. Rather, it is in the instructions of God that he chooses and he delights. The word kafatsu is to delight. In the instructions of God, he delights day and night. ఈ యొక్క రెండో వచనాన్ని మనం చూసినట్టయితే, అతడు నీతిమంతుడుగా ఉన్న వ్యక్తి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టి, దేవుడు చూపించే మార్గాన్ని బట్టి, దేవుడు ఉపదేశించే మార్గాన్ని బట్టి అతడు ఆనందిస్తూ, అతడు తన జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దీవారాత్రము దాన్ని ధ్యానిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూడగలుగుతాం. And in the instructions of God, he meditates, he reflects, he thinks, he processes, he internalizes day and night. అతడు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అతడు చదువుతాడు. దానిని అవపోసన పట్టించుకుంటాడు. దానిని తన జీవితంలో అన్వయించుకుంటూ ఉంటాడు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అతడు దాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. So basically, King David is saying that you want to be in the kingdom of God, you want to praise God, you must first learn to be a disciple. Discipleship is everything. దావీదు ఏం చెప్తూ ఉన్నారంటే, నీవు నిజంగా దేవునిని స్తుతించాలి అంటే, నిజంగా దేవుణ్ణి ప్రేమించాలి అని నీవు అనుకుంటే, నీవు మొట్టమొదటిగా దేవునికి శిష్యత్వం వహించాలి. శిష్యునిగా నీవు దేవుని సన్నిధికి చేరాలి అనేది దావీదు యొక్క భావన.
For then he says in verse 3, Vihaya Chaetz Shatul. He says, for then that person will be like a tree planted by streams of water. ఆ యొక్క మూడో వచనంలో అందుకే దావీదు గారు చెప్తారు, నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక ఏ విధముగా ఒక చెట్టు ఫలాలనిస్తుందో, అదే విధంగా ఒక మనిషి దేవుని యొక్క న్యాయ విధులను, ఆయన యొక్క మార్గంలో నడిచే వ్యక్తి ఆ విధంగా ఫలభరితంగా ఉంటాడనేది దావీదు యొక్క ఉద్దేశం. And the word Shatul is planted. It's not grown naturally, planted. ఈ యొక్క షతూల్ అనబడిన పదానికి అర్థం ఏంటంటే నాటబడింది. అది ఆ యొక్క సృష్టిలో నుండి వచ్చింది కాదు. ఒక వ్యక్తి నాటినటువంటి విధంలో మనకు అర్థమవుతుంది. So basically, the King David is saying that the more closer you get to God, the more discipleship you practice, God will supplant you from wherever you are and plant you next to the river of life, where you will draw nourishment constantly and your tree will grow mighty and big. దావీదు గారు ఏం చెప్తున్నారంటే, ఎప్పుడైతే దేవునికి మనం దగ్గరగా జీవిస్తామో, ఎప్పుడైతే దేవునికి మనం శిష్యులుగా జీవిస్తామో, మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుడు మనల్ని ఆ పరిస్థితుల నుండి తొలగించి, మనల్ని ఆ యొక్క జీవపు ఊట దగ్గర మనల్ని ఆయన నాటి, మన యొక్క చెట్టును, మనం అనబడిన ఆ యొక్క చెట్టును దేవుడు ఫలభరితంగా దాన్ని మహాభివృద్ధిలోనికి తీసుకువస్తారు. And then you will be like a tree that gives its fruit in its season. అప్పుడు ఆ కాలానికి తగినట్టుగా ఏ విధముగా ఒక చెట్టు ఫలాల్ని ఇస్తుందో, అలాగే మనం కూడా సమయోచితమైన, సమయానుసారమైన ఫలాల్ని ఫలిస్తాం. So therefore, for every season in your life that God has ordained, you will reap a harvest of fruit back to God, and that fruit is thanks back to God for life that He's given you. ప్రతి కాలంలో కూడా దేవుడు నియమించిన ఆ నియమిత కాలంలో మనలో నుండి వచ్చే ఆ యొక్క ఫలాలను దేవునికి మనం అర్పిస్తూ, దేవుణ్ణి వాటితో మనం స్తుతిస్తూ, మరలా మనం దేవునితో ఒక ఆ యొక్క సహవాసాన్ని కలిగి జీవించగలుగుతాం. It says that even the leaves will not wither, it will remain green, lush, and nourished and healthy. ఆఖరికి ఏమని చెప్పబడుతుందంటే, కనీసం ఆకులు కూడా వాడిపోవు. ఆ ఆకులు ఎప్పుడు పచ్చగా, అవి ఎప్పుడు పచ్చదనంతో, అవి ఎప్పుడు కూడా సస్యశ్యామలంగానే ఉంటాయి అనే విధానం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. So this tree that we're looking at, each human being is like a tree in the sight of God. ఇక్కడ మనం చూసే చెట్టు ఏంటంటే, దేవుని దృష్టిలో ప్రతి ఒక్క మనిషి కూడా ఒక చెట్టును పోలి ఉన్నాడు. Each branch gives out his own generation, own children, own fruits, and many branches give out many generations as one tree. If the tree is righteous and the roots are holy and righteous, the tree becomes healthy and thanks to God, and the fruits thereof will be beautiful to the sight of God. ఆ యొక్క చెట్టుకు కొమ్మలు ఏ విధముగా అయితే వ్యాపిస్తాయో, అలాగే ఆ తరతరాలు కూడా అవి వ్యాపిస్తాయి. తరతరాలు కూడా అవి ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆ యొక్క చెట్టు యొక్క వేరు, ఆ యొక్క చెట్టు అది మంచిది అయితే, దానిలో నుండి వచ్చే ఆ కొమ్మలు అవన్నీ కూడా చాలా ఫలభరితంగా, చాలా మంచిగా అవి జీవిస్తూ ఉంటాయి. But to be rooted and grounded like a tree that lives and is planted at the side of the river of life, streams of water, you need to first learn to be a disciple. Remember, Jesus tells, before he ascends, he says, go ye into all the world, preaching the gospel and making disciples of all men. ఆ యొక్క చెట్టు వలె మనం ఫలభరితంగా ఉండాలి అంటే, జీవపు ఊట దగ్గర మనందరం నాటబడాలి అంటే, మొట్టమొదటిగా మనం శిష్యత్వాన్ని చేయాలి. యేసుప్రభు వారు చెప్తారు కదా! ఆయన మరలా ఆరోహణం అయిపోయే ఆ సమయంలో, మీరు భూదిగాంతములకు వెళ్లి నాకు శిష్యుల్ని తయారు చేయుడి అని. Now in Genesis 18 verse 19, God tells Avram, I think last Friday we had done this, right? God tells Avram, he says, Yes, sir. Avram, you're going to become a very prosperous nation. And then he gives the example of Sodom and Gomorrah, and I don't want you to become like Sodom and Gomorrah. Therefore, I will not hide from you, Avram, what I'm going to do.
ఆ యొక్క ఆదికాండము 18 అధ్యాయం 19 వచనంలో మనం గత వారం చదువుకున్నట్టుగా, దేవుడు ఆ యొక్క సొదొమ, గొమొర్రా అనబడిన ఆ పట్టణాలకి చేయబోయే కీడంతటిని కూడా అబ్రాహాముకి ఎందుకు వివరించారంటే, నేను ఈ పట్టణము ఎడల ఈ విధంగా చేయాలనుకుంటున్నాను. నీవు ఇటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు. నీవు ఒక గొప్ప జనాంగంగా ఆశీర్వదించబడాలి. కాబట్టి నేను ఏది కూడా నీకు దాయకుండా నేను చేయబోయేదంతా కూడా నీకు చెప్తున్నాను. నీవు ఈ ఈ ప్రదేశాల వలె ఉండకూడదని అబ్రాహాముతో దేవుడు మాట్లాడడం మనం చూసాం. Why? Because God wants to show Abraham, this is not the way that I have chosen for this world. Abraham, I know you personally, that you will take your children on the ways of God. నేను ఈ విధముగా ఉండటానికి, ఈ విధమైన మార్గంలో నడవటానికి నేను లోకాన్ని సృష్టించలేదు. అబ్రాహాము, నేను నిన్ను ఎరిగి ఉన్నాను. నీవు ఖచ్చితంగా నీ పిల్లల్ని ఒక మంచి మార్గంలో నీవు నడిపిస్తావు. Discipleship has been established right from the time of Abraham, not now, my friends. శిష్యత్వం అనేది అబ్రాహాము యొక్క కాలము నుండి కూడా అది ఆరంభించబడి ఉంది. అదేదో ఇప్పుడు ఆరంభించబడిన విషయం కాదు. So, therefore, remember even when Yochanan HaMatzbel or John the Baptist was coming preaching that the kingdom of God was at hand, do you remember what he was saying? I think it's in the book of John. I'll take it out. ఆ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభువారు ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన మాట్లాడిన మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయండి? అవి యోహాను సువార్తలో ఉండుండొచ్చు. అవి నేను మీకు ఒకసారి తెరిచి నేను మీకు తెలియజేస్తాను వాటిని. In the Gospel of John, యోహాను సువార్త or is it in John? Oh, I missed it. One second. He says, I think John the Baptist says, that the axe is laid on the tree and it will be cut down and burnt in the fire if it's not producing fruit worthy of the kingdom of God. ఆ యొక్క గొడ్డలి అనబడినది చెట్టు వేరున ఉంచబడింది అనే విషయాన్ని మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. And that is what we're talking about. So the Bible considers each one of us like a tree in the kingdom, friends. Sir, it is a book of Matthew chapter 3 verse 10, sir. Okay, open it. Can you read it, please? Yes, sir. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. 3 verses. 10. 10. And also the axe is laid onto the roots of the trees. Therefore every tree which bringeth not good fruit is hewn down and cast into the fire. Wonderful. So you see that every person is like a tree that needs to be nourished through discipleship in the kingdom of God, friends. మనం ఇప్పుడు చూసినట్టుగా ప్రతి వ్యక్తి కూడా ఒక చెట్టును పోలి ఉన్నాడు. వారు దేవుని రాజ్యములో అతడు ఫలించేడి వాడిగా, ఫలభరితమైన వాడిగా ఉండవలసి ఉన్నది. Verse 4 in the book of Psalms 1, it says, but the wicked are not like that way. Rather, they shall be like husk that is blown away when the wind comes. ఈ యొక్క 4వ వచనంలో మనం చూసినట్టయితే అక్కడ దుష్టుల గురించి ప్రస్తావించబడడం జరిగింది. దుష్టులు ఆ విధంగా ఉండరు. వాళ్ళు గాలికి చెదరగొట్టుపోయే పొట్టు వలె ఉంటారు అనే విషయాన్ని భక్తుడైన దావీదు ఇక్కడ ప్రస్తావించారు. Because they're not planted, they're not rooted, they're not grounded into life, into the water, into the river of life. Therefore, they will be blown away with little wind. వారు నాటబడలేదు, వారు వేరు వారికి లేదు. వారు నీటి కాలువల యోరన, మంచి నీటి కాలువల యోరన, జీవనది యోరన వారు నాటబడలేదు కాబట్టి గాలి వీచగానే వారు ఎగిరిపోతారు. It is for this reason it says Al-Khan lo yachamu rashaim be mishpat. It is for this reason that the wicked shall not stand for judgment, nor the sinners in the assembly of the righteous. అందుకనే ఇటువంటి విధముగా వారికి వేరు లేనందున వారు గాలికి ఎగిరిపోతారు కాబట్టే న్యాయ విమర్శలో వారు పాపులు అనబడిన వారు, దుష్టులు అనబడిన వారు నిలవబడలేరు.
The ways of this world is very different from the ways of God. ఈ యొక్క లోక సంబంధమైన ఆ యొక్క మార్గాలన్నీ కూడా దేవుని మార్గములకు విభిన్నంగా ఉంటాయి. The world system leaves you on your own to work and to perish on your own. ఈ యొక్క లోక సంబంధమైన విషయాలు, మార్గాలు ఎలా ఉంటాయంటే, మన సొంతంగా మనము ఎదగడానికి లేకపోతే మన సొంతంగా ఏదైనా మన సొంతము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. But the ways of God is about congregation, it's about love, it's about compassion, it's about support for each other and to build each other up and to live a righteous and a just life. ఈ యొక్క లోకం అనబడిన దానికి నేను అనే స్వభావం ఉంటుంది. కానీ దేవుని మార్గానికి ప్రేమ, విశ్వాసము, జాలి, అలాగే ఇతరులను ప్రేమించడము, ఇతరులకు సహాయము చేయడము, ఇతరులతో కలిసి పని చేయడం ఇవన్నీ కూడా దేవుని మార్గంలో ఉంటాయి. If you want to choose the way of the world, then you're on your own for you to succeed or for you to fail. It is your call. If you succeed, you will become corrupt. If you fail, you will lose your life. There'll be no one to support you. ఈ యొక్క లోక సంబంధమైన మార్గంలో మనం నడిచినట్టయితే, నేను, నాది, నా సొంతంగా అనబడిన ఆ మార్గంలో మనం నడిచినట్టయితే, మనము గొప్పవారమైతే మనం ఒకవేళ మనం దాంట్లో మనం వాటిని చేయగలిగితే, మనము చెడిపోయిన వారమై, అవినీతిపరులమైన వారిగా మారిపోతాం. అలాగే ఒకవేళ మనం వాటిని చేయలేకపోతే మన జీవితాన్నే కోల్పోయే పరిస్థితొస్తుంది. But if you choose the ways of God, then you will enter into discipleship. You will humble yourself. You will have spiritual responsibility for each other, love, compassion, kindness, and you will support each other. ఒకవేళ దేవుని మార్గంలో అయితే మనం ప్రవేశించినట్టయితే, మనము ఒకరిని ఒకరం ప్రోత్సహించుకుంటూ, ప్రేమతో, జాలితో, విశ్వాసంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. దేవుని యొక్క మార్గంలో మనం నడిచిన వారం ఫలభరితంగా ఉండగలుగుతాం. So, therefore, concluding what discipleship is about, from what we studied 3 lessons ago till today. Even John the Baptist came preaching, saying, "You are not being proper disciples, therefore the trees will be cut and chopped down, friends." గత 3 వారాలుగా చెప్పబడిన ఈ యొక్క శిష్యత్వం అనబడిన అంశాలను, ఈరోజు నేను వీటన్నిటిని కలిపి నేను మాట్లాడుతున్నాను. ఈ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను గారు అంటున్నారు, "మీరు మంచి శిష్యులు కాకపోతే, మీరు మంచివారు కాకపోతే, ఆ యొక్క గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది. మీరు ఫలించకపోతే ఖచ్చితంగా నరికివేయబడతారు." And then it says in verse 6, okay, it says, "Ki yoda Adonai derech tzadikim." It says, "For the Lord knows." The word yada is to know, to intimately know, derekha, the way of the righteous, of the tzadiki, of the righteous people. ఈ యొక్క 6వ వచనంలో మనం చూసినట్టయితే, నీతిమంతుల మార్గం అనేది దేవునికి, యెహోవా దేవునికి తెలుసు. దుష్టుల మార్గం అనేది నాశనానికి తీసుకువెళ్తుంది. నీతిమంతుడు నీతియుక్తంగా అతడు ఏ విధంగా జీవిస్తాడు, ఎటువంటి మార్గంలో అతడు నడుస్తాడు అనేది దేవునికి తెలిసే ఉన్నది. The word yada comes from the word edut, which means testimony and to know intimately. That means a disciple will be intimately known by the Lord and he will know the Lord intimately in all ways. ఈ యొక్క యథ అనే పదము, యదూత్ అనే పదం నుండి అది వచ్చింది. దానికి అర్థం ఏంటంటే సాక్ష్యము. ఏ వ్యక్తి అయితే అతడు మంచి జీవితాన్ని అతడు జీవిస్తాడో, దేవుని మార్గంలో అతడు నడుస్తాడో, అతడు దేవుని చేత సాక్ష్యాన్ని పొందినవాడై ఉంటాడు. So therefore, in the sight of God, we must be able to first come into discipleship. Therefore, just being, just saying that I believe and I am Christian or I am this or I am that or whatever I want to call myself, and I'm just belief, but I'm standing alone, that is not the way the kingdom of God works, friends. ఈ యొక్క మనం ప్రతి ఒక్కరము కూడా దేవుని యొక్క శిష్యత్వంలోనికి మనందరం రావలసి ఉన్నది. నేను క్రైస్తవును, నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని తెలుసుకున్నాను, నేను ఒంటరి పోరాటం చేస్తాను. ఇవన్నీ చెప్తే అవన్నీ కుదరవండి. మనమందరము కూడా కలిసికట్టుగా దేవుని సన్నిధిలో శిష్యత్వాన్ని చేయగలిగితేనే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. Now go back to chapter 3 of Matthew. Let's read a little of that. మనం ప్రతి ఒక్కరం కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయానికి మరలా తిరిగి వెళ్దాం. అందులో కొన్ని విషయాలను మనం చదువుకుందాం.
In those days came John the Baptist preaching in the wilderness of Yehuda. ఆ దినాలలో బాప్తిస్మిచ్చి యోహాను ఆ యొక్క యోధా అనబడిన అరణ్యంలో అతడు ప్రవచిస్తూ అతడు తన యొక్క ఆ వాక్యాన్ని అతడు చెప్తూ ఉన్నాడు. And listen to this. What does he say? He says, అతడు ఏం చెప్తున్నాడంటే, repent, for the kingdom of heaven is near. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది అనేది ఆయన మాట్లాడాడు. So in the Hebrew it is shuvu hi malchut hashamayim ha higia. Shuvu is to return. Okay, repent. Return for the malchut, for the kingdom of heaven is near to you. It's coming close. It's very near to you. మారు మనసు పొందండి. ఈ మారు మనసు అనే పదానికి మరలా తిరిగి రండి దేవుని సన్నిధికి అనే ఉద్దేశం అక్కడ మనకు కనిపిస్తుంది. పరలోక రాజ్యము చాలా దగ్గరలో ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధికి తిరిగి రండి, మారు మనసు పొందండి అనేది అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. And verse 3 it says, and the same John wore garments of camel's hair and a leather girdle about his loins, and his meat was locusts and wild honey. Can you read that in the Hebrew? Sir, in Hebrew, sir? Oh, sorry, in the Telugu. ఆ యొక్క 3వ వచనం 4వ వచనం చూస్తే, ప్రభువు మార్గాన్ని సిద్ధపరచడానికి, ఆయన త్రోవలను సరళం చేయడానికి అరణ్యంలో కేకవేసి ఒక శబ్దము అని యెషయా ద్వారా చెప్పబడిన ఆ యొక్క వ్యక్తి ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను అన్నమాట. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టి ధరించుకున్నవాడు, మిడతలు అడవి తేనె అతనికి ఆహారము. Because he was a discipleship of the Lord, he was doing the ways of the Lord, not the ways of this world. అతడు దేవునికి శిష్యుడై ఉన్నాడు. అతడు దేవుని మార్గాలను అతడు అనుసరిస్తూ నడుస్తున్నాడు, లోక మార్గాల్ని కాదు. And then it says all those of Jerusalem and Yehuda, they all came to him to be baptized and to be immersed in the water. ఆ యొక్క యోదయ అనబడిన ఆ పట్టణాలలో వారందరూ కూడా ఈ యొక్క బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చి బాప్తిస్మం పొందడానికి అతని దగ్గరికి వచ్చినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. But what was he crying out? He was saying, prepare ye the way of the Lord, make his path straight. What's the word for straight in Hebrew? Is the word yashar. అతడు ఏమని ప్రకటిస్తున్నాడు, అతడు ఏమని ఎలుగెత్తి చాటి చెప్తున్నాడంటే, ప్రభు మార్గాల్ని సరళపరచండి, ప్రభు మార్గాల్ని తిన్ననైన మార్గములుగా మీరు చేసుకోండి అనేది అతడు చెప్తూ ఉన్నాడు. ఆ పదానికి యషార్ అనే హెబ్రీ పదం ఉపయోగించారు. The word yashar is from where we get the word Israel, which means straight with God. ఈ యొక్క యషార్ అనే పదం నుండే ఇస్రాయేల్ అనే పదం వచ్చింది. దానికి అర్థము దేవునితో ఒక తిన్నని మార్గాన్ని కలిగిన వారు, ఒక చక్కని మార్గాన్ని కలిగిన వారు అని. He came as a forerunner to call everybody back into discipleship in the ways of the Lord and to prepare the kingdom of God so that when Jesus comes, he will complete it. పూర్వము ఉన్న వ్యక్తి ఆత్మతో అతడు మరలా ఈ లోకానికి వచ్చి దేవుని మార్గాన్ని సరళము చేయటానికి, దేవునితో మరలా తిన్నని మార్గాన్ని, చక్కని మార్గాన్ని కలిగి మరలా ప్రజలు జీవించటానికి ఆ యొక్క ప్రభువు వచ్చే ముందు అతడు ప్రజలందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు. And in verse 8 he says, bring forth therefore fruits meet for repentance. What did we read in the book of Psalms? That they will give fruit, a tree will give fruit, beautiful fruit. మనము ఇక్కడ ఆ యొక్క 8వ వచనము 9వ వచనంలో మనం చూస్తే ఫలము ఫలించడి వారిగా ఉండాలి అనేది, మనం ఏదైతే కీర్తన భాగంలో ఇప్పుడు చదువుకున్నామో ప్రతి చెట్టు కూడా ఫలాన్ని ఫలిస్తుంది, ఖచ్చితంగా మనం ఫలాన్ని ఫలించాలి అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. And he tells the Pharisees and those who are there, he says, think not that you are sons of Abraham just because you are born Jewish, but do the things of Abraham. అతడు ఏం చెప్తున్నారంటే పరిసయ్యులతోని సద్దూకయ్యులతో వీళ్ళందరితో కూడా, మీరు మేమేదో పుట్టుకతో యూదులం అని చెప్పి గర్వపడకండి, మేము అబ్రహాము సంతానం అని చెప్పుకోకండి, అబ్రహాము ఏదైతే చేశాడో అది చేయండి. And then he says, now the axe is laid to the root of these trees. That means every living, walking person in Israel at that point of time
was a tree that was not bearing fruit to God, and John was saying the axe of God is laid and is going to be cut and is going to be burnt in the fire when the Lord comes. ఆ యొక్క శాస్త్రులు, పరిసయ్యులు వీరందరితో ఆ యొక్క బాప్తిస్మిచ్చే యోహాను మాట్లాడుతూ, గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారందరూ కూడా ఫలాలు లేని చెట్లులా ఉన్నారు. So in other words, John the Baptist came to remind the children of Israel to be Israel. ఈ యొక్క బాప్తిస్మిచ్చే యోహాను ఈ లోకానికి, ఈ యొక్క భూమి మీదకి అతడు ఎందుకు వచ్చాడంటే, ఆ యొక్క ఇశ్రాయేలు జనాంగంగా పిలువబడిన ఆ యొక్క ప్రజలందరూ కూడా మరలా దేవునితో ఒక చక్కని మార్గాన్ని కలిగిన వారుగా వారు మార్చబడటానికి, ఆ యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి అతడు ఈ లోకానికి వచ్చాడు. Or let me put it in this way, to remind the children of Jacob to become Israel. That is their allotment and that is their promise. ఈ విధంగా నేను దాన్ని చెప్తాను. యాకోబు సంతానానికి వారు ఇశ్రాయేలీయులుగా జీవింపబడే విధానాన్ని మరలా గుర్తు చేయటానికి బాప్తిస్మిచ్చే యోహాను ఈ భూమి మీదకి వచ్చాడనేది మనం అర్థం చేసుకోవాలి. They may have been the children of Abraham and children of Jacob, but they would not have achieved becoming Israel. వారు వాస్తవానికి శారీరకంగా వారు అబ్రహాము సంతానమే కావచ్చు, లేకపోతే యాకోబు సంతానమే కావచ్చు. కానీ వారు ఇశ్రాయేలు అనబడే ఆ యొక్క స్థానాన్ని ఇంకా సంతరించుకోలేదు. So John the Baptist had to come and prepare the way and tell everybody, come and become disciples fast. Get back what you forgotten because the Lord is coming. Is coming. అందుకే బాప్తిస్మిచ్చే యోహాను మీరు ఏదైతే మర్చిపోయారో దానిలోనికి మరలా తిరిగి రండి. మరలా మీరు ఇశ్రాయేలీయులుగా మార్చబడడానికి రండి. ఎందుకంటే ప్రభువు వస్తున్నాడు అనేది అతని యొక్క అతని యొక్క ప్రకటన. So discipleship, friends, is something that we must take very seriously in our lives. Very, very seriously. ఈ యొక్క శిష్యత్వం అనబడేది మన యొక్క జీవితంలో మనం చాలా ప్రాముఖ్యత ఇవ్వవలసినది, చాలా జాగ్రత్త వహించవలసిన అంశమై ఉన్నది. We should never say that, it's me and God and nobody else. It's the wrong attitude that we can have. ఇప్పుడు కూడా నేను నా దేవుడు మాత్రమే అనే విధానంలో దయచేసి ఉండొద్దు. అది సరి అయిన ఉద్దేశం, సరి అయిన విధానం కాదు. Without discipleship, we will never achieve what God wants us to achieve, our potential. శిష్యత్వము లేకుండా మన దేవుడు ఏదైతే మన ఎడల కోరిక కలిగి ఉన్నాడో, ఆ యొక్క ఆశ కలిగి ఉన్నాడో, దానిని మనం శిష్యత్వము చేయకుండా నెరవేర్చలేము. Good. This is what I wanted to share with you all towards the end of this discipleship program. నేను ఈ యొక్క శిష్యత్వం అనబడిన ఈ యొక్క అంశం గురించి నేను చెప్పాలనుకున్న విషయాలు అయితే ఇవేనండి. Till next Thursday, we'll start a new topic. God bless each one of you. God bless. వచ్చే గురువారం మనము ఇంకొన్ని మరిన్ని విషయాలు కొత్త అంశంతో మనము ప్రారంభించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.